నిన్నటి రోజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి మావాడేనని, మా గ్రామస్తుడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నాడు. చిన్నప్పటి నుంచి మా కళ్ల ముందే పెరిగిన యువకుడని, అతన్ని చంపాల్సిన అవసరం మాకేముందని ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ మహేశ్వర్ రెడ్డి మొదటి నుంచి హై ఫైవ్ లైఫ్ చూశాడని, ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాల్లో వెళ్లేవాడని, దీనిపై మా అన్న చందు చాలాసార్లు మందలించాడన్నారు. అంతేకాకుండా వారి కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు అనేక సార్లు ఆర్థిక సాయం కూడా చేశామన్నారు. మహేశ్వర్ రెడ్డికి ప్రేమ వ్యవహారాలు, ఇతర వ్యక్తిగత కారణాలు చాలా ఉన్నాయని ప్రకాష్ రెడ్డి అన్నారు. కొన్ని రోజుల క్రితం పరిటాల శ్రీరామ్ వద్దకు మహేశ్వర్ రెడ్డి వెళ్లాడని, తన రాజకీయ అవసరాల కోసం తప్పుడు మార్గంలో వెళ్లేలా లేత మనసులో విష బీజాలు నింపారని విమర్శలు చేశారు. అన్ని విధాలుగా మహేశ్వర్ రెడ్డిని వాడుకుని ఇప్పుడు పట్టించుకోకపోవడం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడని, అలాగే తన స్నేహితుడితో వాట్సాప్ సందేశాలు కూడా పంపారని, వీటన్నింటినీ సాంకేతికంగా పరిశీలించాలన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన పరిటాల శ్రీరాంపై చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ ఘటనపై సిబిఐ చేత విచారణ చేయించాలన్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి తిమ్మిరెడ్డి మహేశ్వర్ రెడ్డి మా స్వగ్రామానికి సంబంధించిన వాడు, తొప్పుతుర్తి గ్రామానికి సంబంధించిన వాడు, మాకు దూరపు బంధువు. వాళ్ళ నాయన గత 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా కూడా మా చిన్నాయనకు, ముఖ్యంగా మా చందున్నకు కూడా ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. మా గ్రామంలోని యువత చెడు మార్గంలో ప్రయాణం చేయకూడదనేటువంటి ఒక విధానంతో ఈ పిల్లోడు చిన్న వయసులో నేరమేది చట్టమేది తెలియని వయసులో తప్పులు చేస్తా పోతా ఉన్నాడని అనేక మార్లు మా అన్న కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినాడు. 2024 ఫిబ్రవరిలో కూడా నా దగ్గరికి వస్తే ఆ పిల్లోడు మహేష్ రెడ్డి వాళ్ళ నాయన మల్లిరెడ్డి ఇద్దరు నా దగ్గరికి వస్తే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటే మన పామిడి వీరాంజనేయులు గారికి ఫోన్ చేసి ఎల్టీ లోను అడిగాము. 20 లక్షల వరకు ఎల్టీ లోన్ పెట్టొచ్చన్నా అని ఆయన అంటే ఎన్ఆర్కే మోహన్ గారి దగ్గరికి, లీగల్ అడ్వైజర్ దగ్గరికి కూడా వీళ్ళని పంపడం జరిగింది, మా సొసైటీ సెక్రటరీతో పాటు. అంతకుముందు అత్యవసర పరిస్థితుల్లో అడిగితే మా నాయన కూడా డబ్బులు ఇచ్చినాడు, మా అన్న కూడా డబ్బులు ఇచ్చినాడు, దానికి ఫోన్పే స్లిప్స్ కూడా ఉన్నాయి. పిల్లోడైతే మావాడే, మా స్వగ్రామము. అయితే తప్పుడు అలవాట్లలో, తప్పుడు స్నేహాలతో, తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాడని తెలిసి వాళ్ళ నాయనను అనేక మార్లు హెచ్చరించడం జరిగింది. వాడు నా మాట వినడం లేదు మామ, మా కంట్రోల్లో లేడు మామ అని వాళ్ళ నాయన అనేక మార్లు చెప్పడం జరిగింది. ఈ మధ్య కూడా ఎలక్షన్ల తర్వాత కూడా ఒక 2 నెలల కింద ఇట్లా నా మీద ఇట్లా కేసు పెట్టినారు మామ అని ఆ పిల్లోడు మా అన్నకు ఫోన్ చేసినట్టు తొప్పుదుర్తి చంద్రశేఖర్ రెడ్డికి, అనంతపురం 1 టౌన్లో కేసు పెట్టినారు, పలానా వాళ్ళని కూడా చెప్పడం కూడా జరిగింది. చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ పిల్లోనికి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇతను గుంటూరుకు సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో విడాకులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అన్అఫిషియల్గా. మళ్ళీ ఇంకా కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఆ పర్సనల్ ఇష్యూస్లో కూడా మా అన్నతో సాయం అడగడం కూడా జరిగింది పిల్లోడు. మేమందరం కూడా బాధపడుతున్నాం, వాడు చనిపోయినాడు, ఇట్లా చేసుకున్నాడు, తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. పాల్చర్లకు సంబంధించి బంగారు మురళి అనే పిల్లోడు మొన్న రాత్రి వీడిని మహేష్ని సోమలతోటి నుంచి నాగిరెడ్డి పోయే దారిలో రైల్వే ట్రాక్ దగ్గర వదిలిపెట్టినాడు. ఇక్కడ మా ఫ్రెండ్స్ వస్తున్నారు, డిన్నర్ ఉంది అని చెప్పి అక్కడ డ్రాప్ చేయించుకున్నాడు. మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత వచ్చి నన్ను పికప్ చేసుకో అని చెప్పిపోయినాడు. దాని తర్వాత అక్కడి నుంచి
ఆ మురళీకిను వాని ఫ్రెండ్స్కి వాట్సాప్లో చాటింగ్ చేసినాడు, ఫేస్బుక్లో చాటింగ్ చేసినాడు. నేను సూసైడ్ చేసుకుంటున్నాను కూడా వాళ్ళకి తెలియజెప్పడం కూడా జరిగింది. ఏదో తాగి మాట్లాడుతూ ఉంటాను లేని పట్టించుకోలేదు, కానీ పొద్దున్న వచ్చి చూసేటప్పటికి జరిగిన అనర్థం అంతా కూడా వాళ్ళు చూడడం జరిగింది. నిన్న అర్లీ మార్నింగ్ కానీ మొన్న నైట్ మిడ్ నైట్ కానీ ఆ పిల్లోని ఫేస్బుక్ స్టేటస్ చూస్తే లవ్ ఫెయిల్యూర్కి సంబంధించి కోట్స్, ఇంకా జీవితం సాలిస్తానని ముగిసిపోయిందనేటువంటి మెసేజెస్ అర్థం వచ్చే విధంగా మెసేజెస్ ఇవన్నీ కూడా పెట్టడం కూడా మనం అందరం కూడా స్క్రీన్ మీద చూసినాం. అదేవిధంగా పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాడు, పరిటాల శ్రీరామ్ని కలిసేవాడు. పరిటాల శ్రీరామ్ దగ్గరికి పోయినా పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తామని కూడా అనేకసార్లు హామీ ఇచ్చినాడు. ఈ పిల్లోడు కొంత హైఫై లివింగ్కి అలవాటు పడినాడు, అప్పులు ఎక్కువ చేసినాడు. అంతకుముందు ఒక 4-5 ఏళ్ల కింద కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయితే కూడా దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాడిని బయట వేసుకునేదానికి, వాళ్ళ నాయనకి. తలకు మించిన భారం అయితే అనేది పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తానని, వీడి లవ్ ఇష్యూస్ సాల్వ్ చేస్తానని ఏదో మాట ఇచ్చింటే పోయినాడు అనేసి చెప్పుకున్నాడు. అప్పుడు పరిటాల శ్రీరామ్ దగ్గర పోతా వస్తున్నప్పుడు కూడా మా మీద ఫేస్బుక్లో పోస్టులు పెట్టినాడు, కొద్దిగా వ్యతిరేకంగా పెట్టినట్లుగా. తర్వాత కూడా మా దగ్గర కలిసినాడు, మళ్ళీ మా దగ్గర సాయం పొందినాడు, మాతో మాట్లాడినాడు. మేము పట్టించుకోలే. పిల్లోని ఎత్తుకొని బుజ్జగించాలనుకుంటాం, ఉచ్చబోస్తాడు వంటి మీద, మన పిల్లోడు కాకుండా పోతాడా అని అనుకున్నాం. మా చిన్నాయనకు కూడా మా అన్నోళ్ళు చెప్పినారు, వీడు చేయి దాటిపోయినాడనే విషయము మా చిన్నాయనతో కూడా వాళ్ళ నాయన మల్రెడ్డి చెప్పడం కూడా జరిగింది. కానీ చిన్నపిల్లల్ని వాళ్ళకు ఊహ తెలియని వయసులో వాళ్ళని రెచ్చగొట్టే మాటలతో వాళ్ళకు ఉన్నటువంటి దుడుకు స్వభావాన్ని ఆసరా చేసుకుని వాళ్ళతో నేరాలు చేయించాలనేటువంటి ఆలోచన మాత్రం అది పరిటాల శ్రీరామ్ది కరెక్ట్ కాదు. మమ్మల్ని పరిటాల శ్రీరామ్ వాడుకుంటా అన్నాడు, మాకేం సాయం చేయడంలే అని వీడు నిరుత్సాహపడినాడు. లవ్ ఫెయిల్యూర్ విషయము నిరుత్సాహపడినాడు, ఎవరు ఆర్థిక సాయం చేయడంలే. ఈ మధ్యనే వాళ్ళ నాయన దోసకాయ అమ్మిన డబ్బులు వచ్చినాయి, 11 లక్షలు 12 లక్షలు. వాళ్ళ నాయన కూడా అడిగినాడు, అంతా వారం కిందనే, 4-5 రోజుల కిందనే అడిగినాడు, ఒక 5 లక్షలు ఈయన అప్పులు కట్టుకుంటానని. వాళ్ళ ఆయన కూడా ఈయన పోరాడినాడు. ఇంకా నన్ను మర్చిపోని వాళ్ళ ఆయనతో కూడా కొట్లాడి ఇంటి నుంచి పోయినాడు. రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వచ్చే టైంకి రైలుకి అడ్డంగా పోయి నిలబడినాడు, హెడ్ ఆన్ కొలిషన్ అయింది, బాడీ ఎగిరి పక్కన పడింది, 2 ట్రాక్ల మీద మధ్యలో పడింది, చనిపోయినాడు. ఇది జరిగింది. దీనికి సంబంధించిన టెక్నికాలిటీస్ మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఈ ప్రెస్ మీట్ ద్వారా జిఆర్పి పోలీస్ని మరియు రాష్ట్ర డీజీపీ గారిని, ఎస్పీ గారిని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ పిల్లోని మొబైల్ని సీజ్ చేసినారు, ఎగ్జామిన్ చేయండి. ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్, ఆ పర్టికులర్ సెల్ టవర్ కిందికి పోయినప్పుడు ఎవరెవరు కాల్స్ చేసినారు, ఇతను ఎవరెవరికి మెసేజ్లు పెట్టినాడు, ఎవరెవరితో చాట్ చేసినాడు, ఏమి ఎఫ్బి ఫేస్బుక్ పోస్టులు ఏం పెట్టినాడు, స్టేటస్ ఏం పెట్టినాడు, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చేయమని కోరుతా ఉన్నాం. చివరిగా నేను సూసైడ్ చేసుకుంటానా, నేను చనిపోతానని అనేసి వాట్సాప్లో చాట్ చేసినట్లు, ఫేస్బుక్లో చాట్ చేసినట్లు కూడా చెప్తా ఉన్నారు మిత్రులు. ఎవరైతే డ్రాప్ చేసినాడో ఆ అబ్బాయి కూడా బంగారు మురళిని కూడా విచారించండి. ఆ అబ్బాయి ఫోన్ కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని చెక్ చేయండి. ఒకవేళ మెసేజ్ డిలీట్ చేసినా కూడా దాన్ని డిపార్ట్మెంట్ అనుకుంటే అవన్నీ కూడా రికవర్ చేయగలుగుతారు. అదేవిధంగా ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగినా, ఎవరైనా ఏదైనా సూసైడ్ కేసు జరిగినా ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సింది ట్రైన్ డ్రైవరు, నెక్స్ట్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలా. దాదాపుగా 15-20 ట్రైన్లు పోతాయి ప్రతి రాత్రి. ఏ డ్రైవర్ అయినా రిపోర్ట్ ఇచ్చినాడా లేదా, ఇతని సెల్ ఫోన్ ఏ టైంకి ఆఫ్ అయింది, ఏ టైంలో చనిపోయినాడు, పోస్ట్మార్టం రిపోర్ట్ ఏంటి. నిన్న పోస్ట్మార్టం జరిగింది హడావిడిగా, 6 గంటల పైన పోస్ట్మార్టం స్టార్ట్ చేసి 7:30కు ముగించినారు. సాధారణంగా 5 గంటల లోపు మాత్రమే పోస్ట్మార్టం చేస్తారు. మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని, వీడియో రికార్డింగ్ చేయండి పోస్ట్మార్టందని. ఆ వీడియో రికార్డింగ్ చేసినారో లేదో కూడా గమనించమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా
ఎఫ్ఐఆర్లో ఇదొక సుసైడ్ అనే విధంగా ఎఫ్ఐఆర్ రాసినారు. అయితే వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే కంప్లైంట్ ఉందో దాంట్లో అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. పొద్దునే 6ంటికి ఒక అబ్బాయి బుల్లెట్ మీద వచ్చినాడు, 16-17 సంవత్సరాల అబ్బాయి బుల్లెట్ మీద వచ్చినాడు. ఆ కీమ్యాన్ అడిగినాడు, అంటే రైల్వేకి సంబంధించి ఇన్స్పెక్షన్ చేసేటువంటి వ్యక్తి, ట్రాక్ ఇన్స్పెక్షన్ చేసేటువంటి వ్యక్తిని కీమ్యాన్ అంటారు. ఆ కీమ్యాన్ అడిగినాడు, మా వాడిని ఒకడు ఇక్కడ ఈ ట్రాక్ దగ్గర ఉన్నానన్నాడు, రాత్రి మెసేజ్ పెట్టినాడు, ఏమైనాడంటే ఇది కూడా చచ్చిపోయినాడని చెప్పినాడు. వీళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సోమలదొడ్డి విలేజ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రైవేట్ సీసీ కెమెరాలు ఉన్నాయి, గవర్నమెంట్ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల్లో ఫుటేజ్లు కూడా రికవర్ చేసి ఎగ్జామిన్ చేయమని కోరుతా ఉన్నాం. ఆ పక్కనున్న తోట వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది అది పెద్ద ఎత్తున సౌండ్ వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయమని కూడా కోరుతా ఉన్నాం. ఈ అబ్బాయికి సంబంధించినటువంటి భార్య లేదా గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఫేస్బుక్ చాట్, వాట్సాప్ చాట్ చేసినారు. వాళ్ళందరినీ కూడా విచారించమని కోరుతున్నాం. ఎందువల్ల ఏమి లవ్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు, ఏంది పరిస్థితి, ఎవరి వల్ల, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయమని కోరుతా ఉన్నాం. మరి అబ్బాయికి గతంలో తలకు దెబ్బ తగిలింది యాక్సిడెంట్లో, మానసిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి నేను వెనకమ్మడి వచ్చినాననేసి మురళి అనే అబ్బాయి, అతను డ్రాప్ చేసిన అబ్బాయి చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీరు విచారించండి, విచారించి ఎంక్వైరీ చేయండి. ఇంకా మీకు అనుమానం తీరకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయండి. నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది, డీజీపీ గారిని విజ్ఞప్తి చేసేది, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఎందుకంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లకు ఇదొక చెంపపెట్టు కావాలా. ఒక బాధ్యత లేని చెడిపోయిన పిల్లోడు, వీడు చెడిపోయి తాజెడ్డ కోతి వనమంతా చెడిపోయిననేసి వీడు చెడిపోయి దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెడగొట్టేటువంటి కార్యక్రమం వీడు చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీగా దీన్ని హై లెవెల్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి బాధ్యతారహితమైనటువంటి కామెంట్స్ చేసిన పరిటాల శ్రీరామ్పై చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో జరిగింది నష్టం ఆ కుటుంబానికి జరిగింది. వాడు మీ పార్టీలో ఉన్నాడని వాళ్ళ నాయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు, మేము తెలుగుదేశంకి చేసినాం 24లో అని. తెలుగుదేశంకి చేసినా వాడు మా దగ్గరికి వచ్చినాడు సాయానికి. వాడు మా అన్నతో ఫోన్ చేసి మాట్లాడినాడు. మరి మీ దగ్గర ఉండి మీకు మీరు సాయం చేయాల్సింది పోయి మీరు సాయం చేయక వాడు సూసైడ్ చేసుకుంటే దాన్ని నీ వైఫల్యంగా ప్రజలు భావిస్తారనే ఉద్దేశంతో మా మీద అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తాను పరిటాల శ్రీరామ్. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడ మా పార్టీ నుండి, మా సైడ్ నుండి ఎక్కడ ఎటువంటి హత్యలు కూడా జరగకుండా చూసినాం. ఫ్యాక్షన్ని కట్టడి చేసినాం. పార్టీలు చూడకుండా కూడా నిరుత్సాహపరిచినాం. ఎవరైనా అటువైపు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటే ఫ్యాక్షన్ వైపు నిరుత్సాహపరిచినాం. జరిగిన 2 హత్యలు కూడా తాటిచెర్ల ఉప సర్పంచ్ను మీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే చంపినారు, మా పార్టీ ఉప సర్పంచ్ని. అదేవిధంగా బిల్లె ఎల్లప్ప అనేసి టమాటా మండి నడుపుతా ఉన్నాడు కక్కలపల్లిలో, ఆయన కూడా మీ పార్టీ వాళ్ళే చంపినారు. మర్డర్ ఫర్ గెయిన్ అనొచ్చు అది. ఎందుకంటే ఈరోజు ఆడ గెయిన్ చెందుతా ఉండేది, లాభపడుతూ ఉండేది పరిటాల శ్రీరాము. టమాటా మండిలో అంతకుముందు క్యాంపర్కు పంచాయతీకి 250 రూపాయలు చెల్లించేవాళ్ళు ఒక టమాటా వెహికల్కి. పంచాయతీ రసీదు ఇస్తే 250 రూపాయలు చెల్లించేవాళ్ళు. సంవత్సరానికి 70 లక్షలు 80 లక్షలు పంచాయతీకి ఆదాయం వచ్చేది. దాంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగేది. ఇప్పుడు మీరు వచ్చినాక ఆ బిల్లె ఎల్లప్పని చంపినాక ఎవరు కూడా పంచాయతీ టోల్ కలెక్ట్ చేసేదానికి, టమాటా మండి టోల్ కలెక్ట్ చేసేదానికి ముందుకు రాలే. మీరంటే భయంతో దాన్ని ఉపయోగించుకొని మీరే మీ మనుషుల్ని పెట్టి ఒక్కొక్క వెహికల్కి 2500 కలెక్ట్ చేస్తుంటే 10 రెట్లు కలెక్ట్ చేస్తున్నారు. అంటే దాదాపు టమాటా కేజీకి రూపాయి కలెక్ట్ చేస్తున్నారు. ఫలితం ఏంటంటే సంవత్సరానికి 7-8 కోట్ల రూపాయలు నేరుగా మీ ఖాతాలోకి వచ్చేకో, మీ పరిటాల ట్రస్ట్ ఖాతాలోకి వచ్చేదానికో మీరు చేసుకుంటున్నారు. ఇది కక్కలపల్లి గ్రామ ప్రజలే సాక్ష్యం దీనికి. ఇంకా లిక్కర్లో మీరు
ఈ మధ్య గోవా లిక్కరు స్మగుల్డ్ లిక్కరు కూడా దొరకడం జరిగింది రాప్తాడులో. అంతకుముందు కర్ణాటక లిక్కర్ తెచ్చి అమ్మినారు. చంద్రబాబు నాయుడు గారు బ్రాందీ షాపులు టెండర్లు పిలిచినాక, వైన్ షాపులు టెండర్లు పిలిచినాక వైన్ షాపులన్నీ మీరే నడుపుకుంటున్నారు. ఎకరాకు 10 లక్షల నుంచి 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళతో. నియోజకవర్గంలో ఏడ ఇసుకుండా అమ్ముకుంటున్నారు. లారీకి 3,000 మీకు కట్టాలా, గరుసుకు లారీకి 3,000 మీకు కట్టాలా. సెటిల్మెంట్లు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు. అయ్యా మేము మీ పార్టీ వాళ్ళమన్నా ముందు కట్టు తర్వాత పార్టీ చూసుకుంటామంటున్నారు. మీ పార్టీ వాళ్ళకు వచ్చిన బ్రాందీ షాపులు కూడా మీరే ఆక్రమించుకున్నారు. దౌర్జన్యాలకు రాప్తాడు నియోజకవర్గాన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చినారు. ఈ 8 నెలల్లో మీరు చేసింది ఏమంటే దోపిడీ తప్ప మీరు చేసింది ఏం లేదు. ఇవన్నీ ప్రశ్నిస్తా పులేసిన కేసులో ప్రధాన ముద్దాయి మల్లెడ్డి. పరిటాల శ్రీరాము బండ్ల మీద రాళ్ళేసి పరిటాల శ్రీరామ్ తరిమికొట్టిన కేసులో కూడా ప్రధాన ముద్దాయి ఆయన మల్లెడ్డి మావాడే 2019లో. ఎలక్షన్లకు ముందు కూడా 2 నెలల వరకు కూడా వాళ్ళు మా దగ్గరికే వచ్చినారు. వాళ్ళు పోయినారని నిన్న చెప్తా అంటే వింటున్నాం. మాకు తెలియదు కదా ఎంతమంది యువతలు పోయి పని చేసినారు, ఎంతమంది యువతలు పోయి ఇట్లా ఒక్కోసారి ఎగ్జిబిట్ చేసి వీళ్ళు మాకు పని చేసినారు అనేసి వాళ్ళు చచ్చిపోయినప్పుడు చెప్పే బదులు ఒకటేసారి వీళ్ళంతా మాకు పని చేసినారని చెప్తే పోతుంది కదా. అటుకి వాళ్ళన్నా ప్రొటెక్ట్ కాబడతారు కదా. మీరే చంపి కేసులు మా మీద పెడితే టీడీపీ బీటీఎం ఎవరైతే ఇక్కడ మా అనంతపురం టౌన్లో ఉన్న లీడర్ల దగ్గర పార్క్ చేయబడినారో వాళ్ళని మీరే చంపి మా మీద కేసులు కడితే, కాబట్టి మీరే మీ దగ్గర పెట్టుకోండి అని కోరుతున్నాం. అది ఈ రోజుకు సబ్జెక్ట్ అది. కాబట్టి ఈ కేసు పరిటాల కుటుంబానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద, తోపుదుర్తి సోదరుల మీద దుష్ప్రచారం చేయకపోతే వాళ్లకు రాజకీయ ఉనికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ దోపిడీ కార్యక్రమాలు. ప్రజలకు పోయి వాళ్ళ ఓట్లు అడిగేదానికి ఏం లేదు. జగనన్న చెప్పినటువన్నీ చేసినాడు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏమీ చేయలే. ప్రజల కడుపులు కొట్టినారు. ఈరోజు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా గత 5 సంవత్సరాలుగా అదే టీవీ5, అదే ఏబిఎన్, అవే మీడియా, అదే ఛానల్స్ ఆగడాలంటే ఇంకా మీ ప్రభుత్వమే ఉంది కదా. సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం? ఆగడాలని ఏవేవో పెడతాన్నారు. ఆర్టీవీ ఒకటి, బిగ్ టీవీ అయితే వాడు బెడ్రూమ్లో వచ్చి చూసినట్టు మాట్లాడతాడు. ఉందే బిగ్ టీవీ, బెడ్రూమ్లో వచ్చి చూసినట్లు మాట్లాడతారు. మేము దోపిడీలు చేసినామంట. ఇది నాకు తెలిసి తెలంగాణ బేస్డ్ ఛానల్ అనుకుంటుంది. నువ్వేనా డొక్కానా? మా బెడ్రూమ్లో వచ్చి చూసినట్లు మాట్లాడతారు. మేము దోపిడీలు చేసినామంట, అరాచకాలు చేసినామంట. చేస్తే ఏం చట్టం ఉంది కదా, పోలీస్ వ్యవస్థ ఉంది కదా, ఎంక్వైరీ సిస్టమ్ ఉంది కదా. ఏం బీకినారు? 8 నెలలు గవర్నమెంట్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు అలిగేషన్ చేసిన వాళ్ళందరూ కూడా మీడియా ఛానల్స్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఏం బీకినారా 8 నెలలు? గాడిద పనులు దొమ్ముతున్నారా? మీరు ఆ రోజు ఆరోపణలు చేసిన దాని గురించి మాట్లాడండి, ఎంక్వైరీలు చేయండి. ఛానళ్ళు ఉన్నాయి కదా అని బుద్ధి పుట్టినట్లల్లా మాట్లాడితే ఎన్ని రోజులని ఓర్పుగా ఉంటారు? కాబట్టి పద్ధతి కాదు, బాధ్యత ఉండాల. సమాజానికి వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి ఛానల్స్. ప్రజాస్వామ్యంలో నా దగ్గరికి వచ్చేవాళ్ళు కేవలం నా దగ్గరికి వస్తారని ఏమి ఉండదు. ప్రకాష్ రెడ్డి దగ్గరికి వచ్చి పోయినోనికి నీకేం చేసినాడప్ప ప్రకాష్ రెడ్డిని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందే మా మీద హేట్రేడ్ని ప్రచారం చేసుకుంటా, తప్పుడు ప్రచారం చేసుకుంటేనే వాళ్ళ అధికారంలోకి వచ్చింది. లేకుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చింది వాళ్ళ గొప్పతనం చూసి ఏం కాదు. ఇంకా ఇప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఇంత తెలుగుదేశం పార్టీ బీటీఎం అనేది ఉంది మన రాప్తాడులో. అనంత వెంకటరామరెడ్డి దగ్గర 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర తిరిగిన వాళ్ళు నాకు మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు నాకు ఎలక్షన్లో అగెనెస్ట్ చేసినారు. ఎరిసామిరెడ్డి దగ్గర ఉండేవాళ్ళు నాకు ఎలక్షన్లో అగెనెస్ట్ చేసినారు. ఇప్పుడు వీళ్ళందరూ పోయి ఇప్పుడు మాధవ్ దగ్గర చేరినారు. వాళ్ళందరినీ కూడా మీరు చేర్చుకోమంటున్నాం. పరిటాల శ్రీరామ్ని సందర్భంగా చేర్చుకొని మీ దగ్గర పెట్టుకుంటేనా ప్రొటెక్షన్ ఉంటుందేమో. వాళ్ళల్లో కూడా ఫ్యాక్షన్ ఉన్నోళ్ళు, క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి రేపొద్దున ఏం జరిగినా మళ్ళీ మా మీద కేసులు పెడతావా పరిటాల శ్రీరామ్? వాళ్ళందరినీ నీ దగ్గరే చేర్చుకో, నీ దగ్గరే పెట్టుకొని నువ్వు ప్రొటెక్ట్ చేసుకో.
లేదా నువ్వే వాళ్ళనే ముందరనే పెట్టి రాజకీయం చేసుకో. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి ఏం నష్టం జరిగినా కూడా వాళ్ళందరికీ దాంట్లో రౌడీ షీట్లు ఉండే వాళ్ళు ఉన్నారు, క్రిమినల్ కేసులు ఉండే ఉన్నారు, చాలా రకరకాల వాళ్ళు ఉన్నారు. పోయి అమాయకుని దగ్గర చేసినారు అతన్ని. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మళ్ళీ మీ పార్టీలోకి తీసుకొని ప్రొటెక్ట్ చేసుకోనైనా మళ్ళీ కూడా వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకున్నా, వాళ్ళని ఎవరైనా చంపినా మళ్ళీ మా మీద నిందేసేటువంటి ప్రయత్నం చేయొద్దు బాబు. ఈరోజే హెచ్చరిస్తాను. నేనే తీసుకొచ్చిన పాపం నష్టపోయినాడు. అతని దురదృష్టమో అతని స్వయంకృతాపరాధమో నష్టపోయినాడు. అతనికి ఏదో విధంగా న్యాయం చేయమని కూడా అడిగినా. ఇంకోటి మీ అన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మహేష్ని ఫోన్లో బెదిరించినట్టు నిన్ను చంపుతాము, నిన్ను చేస్తామని వాళ్ళ నాన్న నిన్ను ఆరోపించారు కదా. ఎందుకంటాము ఇప్పుడు వాళ్ళు మా ఊర్లో మా ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు ఫోన్ చేసి మాట్లాడాల్సిన పనిలే, ఇంటికాడికి పిలిపించుకుంటే వస్తారు. మా ఊర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మా ఇంటికాడికి వస్తారు. భోంచేస్తారు, పోతారు. ఊర్లో ఏదైనా గ్రామంలో ఒక మంచి కార్యక్రమం జరగాలంటే మా ఇంటికాడ నుంచి మొదలు పెడతారు. మాకు ఆ పెద్దరికం ఉంది. మేము అని ఫోన్ చేసి బెదిరించాల్సినంత అవసరమేముంది? ఏం సమస్యలు ఉంటాయి? భూ సమస్యలు అన్నీ అపోహలు కల్పించినవి చెప్తాను కదా. మా దగ్గర బీ టీంలు ఉన్నాయని. బీ టీం కల్పించిన అపోహలు, బీ టీం కల్పించినటువంటి వాని మైండ్ బ్రష్ చేసినారు. దాన్నే వాళ్ళని దగ్గర పిలుచుకొని కూడా వానికి అర్థమయ్యేటట్టు చెప్పినాం. రా నాయన, పనులు చేసుకుంటే డబ్బులు వస్తాయి, పెట్టుబడులు పెట్టుకోవాలా, పనులు చేసుకోవాలా, నీకు పనులు ఇప్పిస్తాము, బ్యాంకులో అప్పు ఇప్పిస్తాము అని పామిడి వీరాంజనేయులు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సెంట్రల్ బ్యాంకులో అప్పు ఇమ్మని చెప్పి. బతుకుతారు అంటే ఇట్లనే ఉంటుంది నాయన. ఈజీ మనీ రాదు. ఎవరైనా ఈజీ మనీ వస్తుంది, వాళ్ళని బెదిరిస్తే వస్తుంది, వీళ్ళని ఎక్స్టార్షన్ చేస్తే వస్తుంది అంటే కేసులు వస్తాయి బాబు, ఏం రావని కూడా చెప్పినాం. వాడు మా పిల్లోడు, వాడిని సంపాలా పెట్టాలా అనేటువంటి ఆలోచన మాకెందుకు వస్తుంది? మా మీద ఐటీడీపీ వాళ్ళు అన్యాయమైన పోస్టులు పెట్టారు, మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి. పరిటాల శ్రీరామ్ మాట్లాడా, పరిటాల సునీత మాట్లాడా, చంద్రబాబు నాయుడు మాట్లాడా, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి చెంచాలు మాట్లాడారు. మేము ఎంతమందిని చంపాలి ఆ రకంగా పోస్ట్ పెట్టిన వాళ్ళని చంపడం అంటే? ఎవరైనా మేము ఏదైనా ఆన్ రికార్డు ఉంటే మాట్లాడినాం, రక్త చరిత్ర సినిమాలో మర్డర్లు చేసిన పాత్ర పరిటాల రవిది, దాని గురించి మాట్లాడినాం. రికార్డ్ ఎవిడెన్స్ వాళ్ళు తీసుకున్న సినిమా. అట్లా ఏదైనా రికార్డు ఉంటే మాట్లాడినాం తప్ప ఎక్కడ కూడా వేగంగా కామెంట్స్ చేయడం కానీ ఇది కూడా చేయలే, బాధ్యతాయుతంగానే మాట్లాడినాం. అది 4 టర్ముల నుంచి ఉంటుంది, అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సంస్కృతి. ఆయనకు తెలుసు వాళ్ళు అట్లాగా, నేను అనడం లే కదా. ఇప్పుడు ఆయనకు తెలుసు వీళ్ళు పని జరుపుకోవడానికి వస్తున్నారు ఆయన దగ్గరికి. ఆయనకు టౌన్లో అవసరం ఉంటే వీళ్ళు ఆడుకుంటాడు. నాకు టౌన్లో పని చేసినారబ్బా అంటాడు. చెప్తున్నాడేమో, ఆయన చెప్పలేదని నేను అనలే కదా. నాకు తెలియదు కదా ఆయన ఏం చెప్పేది, నాకే తెలుసు. సబ్జెక్ట్ డీవియేషన్ వద్దు. ఈ రోజుకి మళ్ళీ దానికి సంబంధించి ప్రెస్ మీట్ తప్పకుండా పెడతా, తొందరలోనే 5వ తేదీ లోపలే పెడతా, అన్నీ మాట్లాడతాం. ఈ రోజుకైతే మా పిల్లోడు చనిపోయినాడు, వాడు సూసైడ్ చేసుకున్నాడు. వాని ఫ్రెండ్స్ని, వాని గర్ల్ ఫ్రెండ్స్ని అందరినీ కూడా విచారించండి. టోటల్గా టెక్నికల్ ఎంక్వైరీ చేయమంటా ఉన్నాం. ఇందులో లేమెన్ కామెంట్స్ ఎవరైనా చేయొచ్చు. ఫోన్ మాట్లాడుతుంది, ఫోన్ విల్ గివ్ ఆల్ ది ఎవిడెన్సెస్, వాట్సాప్ చాట్ విల్ గివ్ ఆల్ ఎవిడెన్సెస్, ఫేస్బుక్ పోస్ట్ విల్ గివ్ ఆల్ ఎవిడెన్సెస్. ఎఫ్ఐఆర్ ఘటనే లేదు, ఇంకా మొత్తం మీరే ఇన్వెస్టిగేషన్లు చేసేస్తున్నారు. వాళ్ళ కాల్ డేటా రాలేదు, ఫోన్లు సీజ్ కాలేదు, సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంటే డిసీజ్డ్ పర్సన్ది లేదా లాస్ట్ ఫోన్ కాలర్ది, లాస్ట్ మెసేజెస్ పెట్టిన వాళ్ళది ఏమీ కూడా అసలు ఇన్వెస్టిగేషన్ జరగలేదు. అది క్లియర్గా పొద్దున్న 10 గంటలకే జీఆర్పీ వాళ్ళు సూసైడ్ కేసు రాసి ఎఫ్ఐఆర్ కట్టేసినారు. కట్టేసిన ఎఫ్ఐఆర్ మీద మీరు దాన్ని 10 సార్లు కంప్లైంట్ రాయడము, వాళ్ళకి ఇవ్వడము, పోలీసు వాళ్ళకి, జీఆర్పీ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఇట్లా మేము కట్టలేం కేసు అంటే ఎనికి తీసుకోవడం, పరిటాల శ్రీరామ్ ఇంటికాడ కూర్చోవడం, లాయర్లను పిలిపడం, మళ్ళీ రాయడం.
అంటే చనిపోయిన కుటుంబానికి నువ్వు ఏం సాయం చేస్తున్నావు? వానికి ఇంతవరకు ఏం సాయం చేసినావు? ఒక 50 లక్షలు ఇచ్చిండొచ్చు కదా వానికి. పరిటాల శ్రీరాము 5,000 కోట్లు ఆసాం కదా, ఒక 50 లక్షలు ఇచ్చిండొచ్చు కదా. వానికి 78 లక్షలు అప్పులు ఉన్నాయి ఈరోజు. నువ్వు వానికి సాయం చేసింటే వాని తరపున నువ్వు వాళ్ళ నాయన్ని ఎట్లన్నా మలుచుకోవచ్చు. లేదా ఇప్పుడు వాళ్ళ నాయన నీ పక్క నువ్వు చెప్పిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ మీడియాకి చెప్పినాడంటే నువ్వేమైనా డబ్బులు ఇచ్చి చెప్పించినావా? కాబట్టి ఇవన్నీ కూడా పిల్లాట్లు కాదు. మీ నాయన చూసినాడు ఫ్యాక్షను, మద్దెలచేరు వాళ్ళు చూసినారు, కనుముక్కల వాళ్ళు చూసినారు. ఏం సాధించినారు? అందరూ పోయినారు. తరం మారింది, టెక్నాలజీ పెరిగింది. మాకు ఏం ఉపాధి ఇస్తారు? మా గ్రామం ఏం అభివృద్ధి చేస్తారు? మాకు చదువులు చెప్పిస్తారా? మాకు వసతులు కల్పిస్తారని ప్రజల డిమాండ్. ఈరోజు మీ కహానీలు వినేదానికి మీ పాత చరిత్రను అన్నీ అపోహలు కల్పించినవి చెప్తాను కదా. మా దగ్గర బీ టీంలు ఉన్నాయని. బీ టీం కల్పించిన అపోహలు, బీ టీం కల్పించినటువంటి వాని మైండ్ బ్రష్ చేసినారు. దాన్నే వాళ్ళని దగ్గర పిలుచుకొని కూడా వానికి అర్థమయ్యేటట్లు చెప్పినాం. రా నాయన, పనులు చేసుకుంటే డబ్బులు వస్తాయి, పెట్టుబడులు పెట్టుకోవాలా, పనులు చేసుకోవాలా, నీకు పనులు ఇప్పిస్తాము, బ్యాంకులో అప్పు ఇప్పిస్తాము అని పామిడి వీరాంజనేయులు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సెంట్రల్ బ్యాంకులో అప్పు ఇమ్మని చెప్పి. బతుకుతారు అంటే ఇట్లనే ఉంటుంది నాయన. ఈజీ మనీ రాదు. ఎవరైనా ఈజీ మనీ వస్తుంది, వాళ్ళని బెదిరిస్తే వస్తుంది, వీళ్ళని ఎక్స్టార్షన్ చేస్తే వస్తుంది అంటే కేసులు వస్తాయి బాబు, ఏం రావని కూడా చెప్పినాం. వాడు మా పిల్లోడు, వాడిని సంపాలా పెట్టాలా అనేటువంటి ఆలోచన మాకెందుకు వస్తుంది? మా మీద ఐటీడీపీ వాళ్ళు అన్యాయమైన పోస్టులు పెట్టారు, మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి. పరిటాల శ్రీరామ్ మాట్లాడా, పరిటాల సునీత మాట్లాడా, చంద్రబాబు నాయుడు మాట్లాడా, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి చెంచాలు మాట్లాడారు. మేము ఎంతమందిని చంపాలి ఆ రకంగా పోస్ట్ పెట్టిన వాళ్ళని చంపడం అంటే? ఎవరైనా మేము ఏదైనా ఆన్ రికార్డు ఉంటే మాట్లాడినాం, ఆన్ రికార్డు ఉంటే మాట్లాడినాము. రక్త చరిత్ర సినిమాలో మర్డర్లు చేసిన పాత్ర పరిటాల రవిది, దాని గురించి మాట్లాడినాం. రికార్డ్ ఎవిడెన్స్ వాళ్ళు తీసుకున్న సినిమా. అట్లా ఏదైనా ఆన్ రికార్డు ఉంటే మాట్లాడినాం తప్ప ఎక్కడ కూడా వేగంగా కామెంట్స్ చేయడం కానీ ఇది కూడా చేయలే, బాధ్యతాయుతంగానే మాట్లాడినాం. అది 4 టర్ముల నుంచి ఉంటుంది, 4 టర్ముల నుంచి ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సంస్కృతి. ఆయనకు తెలుసు వాళ్ళు అట్లాగా, నేను అనడం లే కదా. ఇప్పుడు ఆయనకు తెలుసు వీళ్ళు పని జరుపుకోవడానికి వస్తున్నారు ఆయన దగ్గరికి. ఆయనకు టౌన్లో అవసరం ఉంటే వీళ్ళు ఆడుకుంటాడు. నాకు టౌన్లో పని చేసినారబ్బా అంటాడు. చెప్తున్నాడేమో, ఆయన చెప్తున్నాడేమో, ఆయన చెప్పలేదని నేను అనలే కదా. నాకు తెలియదు కదా ఆయన ఏం చెప్పేది, నాకేం తెలుసు. సబ్జెక్ట్ డీవియేషన్ వద్దు. ఈ రోజుకి మళ్ళీ దానికి సంబంధించి ప్రెస్ మీట్ తప్పకుండా పెడతా, తొందరలోనే 5వ తేదీ లోపలే పెడతా, అన్నీ మాట్లాడతాం. ఈ రోజుకైతే మా పిల్లోడు చనిపోయినాడు, వాడు సూసైడ్ చేసుకున్నాడు. వాని ఫ్రెండ్స్ని, వాని గర్ల్ ఫ్రెండ్స్ని అందరినీ కూడా విచారించండి. టోటల్గా టెక్నికల్ ఎంక్వైరీ చేయమంటా ఉన్నాం. ఇందులో లేమెన్ కామెంట్స్ ఎవరైనా చేయొచ్చు. ఫోన్ మాట్లాడుతుంది, ఫోన్ విల్ గివ్ ఆల్ ది ఎవిడెన్సెస్, వాట్సాప్ చాట్ విల్ గివ్ ఆల్ ఎవిడెన్సెస్, ఫేస్బుక్ పోస్ట్ విల్ గివ్ ఆల్ ఎవిడెన్సెస్. ఎఫ్ఐఆర్ ఘటనే లేదు, ఇంకా మొత్తం మీరే ఇన్వెస్టిగేషన్లు చేసేస్తున్నారు. వాళ్ళ కాల్ డేటా రాలేదు, ఫోన్లు సీజ్ కాలేదు, సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంటే డిసీజ్డ్ పర్సన్ది లేదా లాస్ట్ ఫోన్ కాలర్ది, లాస్ట్ మెసేజెస్ పెట్టిన వాళ్ళది ఏమీ కూడా అసలు ఇన్వెస్టిగేషన్ జరగలేదు. అది క్లియర్గా పొద్దున 10 గంటలకే జీఆర్పీ వాళ్ళు సూసైడ్ కేసు రాసి ఎఫ్ఐఆర్ కట్టేసినారు. కట్టేసిన ఎఫ్ఐఆర్ మీద మీరు దాన్ని 10 సార్లు కంప్లైంట్ రాయడము, వాళ్ళకి ఇవ్వడము, పోలీసు వాళ్ళకి, జీఆర్పీ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఇట్లా మేము కట్టలేం కేసు అంటే ఈయనకి తీసుకోవడం, పరిటాల శ్రీరామ్ ఇంటికాడ కూర్చోవడం, లాయర్లను పిలిపడం, మళ్ళీ రాయడం. అంటే చనిపోయిన కుటుంబానికి నువ్వు ఏం సాయం చేస్తున్నావు? వానికి ఇంతవరకు ఏం సాయం చేసినావు? ఒక 50 లక్షలు ఇచ్చిండొచ్చు కదా వానికి. పరిటాల శ్రీరాము 5,000 కోట్లు ఆసాం కదా, ఒక 50 లక్షలు ఇచ్చిండొచ్చు కదా. వానికి 78 లక్షలు అప్పులు ఉన్నాయి ఈరోజు. నువ్వు వానికి సాయం చేసింటే వాని తరపున నువ్వు వాళ్ళ నాయన్ని ఎట్లన్నా మలుచుకోవచ్చు.
లేదా ఇప్పుడు వాళ్ళ ఆయన నీ పక్క నువ్వు చెప్పిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ మీడియాకి చెప్పినాడంటే నువ్వేమైనా డబ్బులు ఇచ్చి చెప్పించినావా? కాబట్టి ఇవన్నీ కూడా పిల్లాట్లు కాదు. మీ నాయన చూసినాడు ఫ్యాక్షను, మద్దెలచేరు వాళ్ళు చూసినారు, కనుముక్కల వాళ్ళు చూసినారు, ఏం సాధించినారు? అందరూ పోయినారు. తరం మారింది, టెక్నాలజీ పెరిగింది. మాకు ఏం ఉపాధి ఇస్తారు, మా గ్రామం ఏం అభివృద్ధి చేస్తారు, మాకు చదువులు చెప్పిస్తారా, మాకు వసతులు కల్పిస్తారని ప్రజల డిమాండు. ఈరోజు మీ కహానీలు వినేదానికి, మీ పాత చరిత్రను